2026 ఫిబ్రవరి 18న కొలంబోలోని సింహళీ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్తాన్ నమీబియాపై 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశలో తమ స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకుంది. ఈ అద్భుతమైన ప్రదర్శన పాకిస్తాన్కు చాలా కీలకం. ఎందుకంటే ఆ జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పరిస్థితిలో ఈ మ్యాచ్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి ఇండియా చేతిలో ఓడిపోవడంతో టోర్నమెంట్లో ముందుకు సాగాలనే పాకిస్తాన్ ఆశలు గాల్లో దీపంలా ఊగిసలాడాయి. కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా జట్టుకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ఎందుకంటే నమీబియా చేతిలో ఓడిపోయి ఉంటే ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ టోర్నమెంట్ నుండి వారు ముందే నిష్క్రమించాల్సి వచ్చేది. ఒకవేళ అలా జరిగి ఉంటే గ్రూప్ A నుండి ఇండియా పక్కన అమెరికా తదుపరి రౌండ్కు అర్హత సాధించేది. ఇది 2024 టీ20 ప్రపంచకప్ను గుర్తుచేస్తుంది. అప్పుడు సహా ఆతిథ్య దేశమైన అమెరికాను ఊహించని విధంగా ఓడించి వారికంటే ముందే అర్హత సాధించింది. కాబట్టి ఈ ఘన విజయం పాకిస్తాన్ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. ఇది వారి నిరంతర భాగస్వామ్యాన్ని నిర్ధారించడమే కాకుండా 2026 టోర్నమెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ 8 జట్ల జాబితాను కూడా పూర్తి చేసింది. ఈ విజయం జట్టు యొక్క పుంజుకునే తత్వం, తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణించాలనే వారి పట్టుదలను నొక్కి చెప్పింది. అంతేకాదు, పోటీలో వారిని ఒక బలమైన శక్తిగా మరోసారి నిరూపించింది. ఆ రోజు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం, అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలతో కలిసి ఈ కీలకమైన మ్యాచ్ను విజయవంతంగా అధిగమించడంలో కీలక పాత్ర పోషించాయి. టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించే వారి పయనంలో ఒక పెద్ద అడ్డంకిని అధిగమించి ఇప్పుడు జట్టు మరింత సవాలుతో కూడిన సూపర్ 8 దశకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విజయం జట్టులో గణనీయమైన ఆత్మవిశ్వాసాన్ని, ఊపును నింపింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడంతో మొదలైంది. కొలంబో పిచ్కి ఆ నిర్ణయం బాగా కలిసొచ్చింది. ఓపెనింగ్ జోడీగా సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ ఆయూబ్ క్రీజులోకి వచ్చారు. అయితే పవర్ప్లేలోనే ఆయూబ్ త్వరగా అవుటయ్యాడు. ఆయూబ్ అవుటయ్యాక నమీబియాకు చెందిన జేజే స్మిత్ వేసిన తొలి బంతికి స్ట్రైకింగ్లో ఉన్న ఫర్హాన్ ఇన్నింగ్స్ను తన భుజాలపై వేసుకున్నాడు. అతను కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాతో కలిసి రెండో వికెట్కి కీలకమైన 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే కెప్టెన్ 23 బంతుల్లో 38 పరుగులు చేసి అవుటయ్యాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఫర్హాన్ ఆ తర్వాత షాదాబ్ ఖాన్తో కలిసి నాలుగో వికెట్కి అజేయంగా 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాకిస్తాన్కి ఆగే కొనసాగింది. ఈ బలమైన భాగస్వామ్యం పాకిస్తాన్ను పటిష్టమైన స్కోరు వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఫర్హాన్ వ్యక్తిగత ప్రదర్శన అదిరిపోయింది. కేవలం 58 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి తన తొలి సెంచరీతో అదరగొట్టాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. కేవలం 20 బంతుల్లోనే 50 నుంచి 100 పరుగులకు చేరుకుని వేగంగా ఆడాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ చరిత్రలో సెంచరీ చేసిన పాకిస్తాన్ నుంచి రెండో ఆటగాడిగా నిలవడంతో ఇది అతని ప్రభావానికి, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. చివరికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించి నమీబియాకు సవాలుతో కూడుకున్న లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ విధించిన 199 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో నమీబియా జట్టు ఎంతో ఒత్తిడితో బ్యాటింగ్కు దిగింది. జాన్ ఫ్రిలింక్, లౌరెన్స్ స్టీన్కాంప్ ఓపెనింగ్ జోడీ 32 పరుగుల మంచి శుభారంభాన్నిచ్చినా పాకిస్తాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నమీబియా జట్టు ఊపును ఎక్కువసేపు నిలబెట్టుకోలేకపోయింది. ఆ ఆరంభ జోరు త్వరలోనే తగ్గింది. పాకిస్తాన్ బౌలర్లు పక్కా వ్యూహంతో ఒత్తిడి పెంచుతూ నమీబియా బ్యాటర్లు పెద్దగా భాగస్వామ్యాలు నెలకొల్పకుండా అడ్డుకున్నారు. వికెట్లు ఒకరి తర్వాత ఒకరుగా పడిపోవడంతో కావాల్సిన రన్రేట్ అమాంతం పెరిగిపోయింది. దీంతో నమీబియా బ్యాట్స్మెన్లకు లక్ష్యం చేరుకోవడం మరింత కష్టంగా మారింది. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ పాకిస్తాన్ ఇన్నింగ్స్లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం ఆ ప్రభావం చూపలేకపోయాడు. చివరికి నమీబియా జట్టు కేవలం 17.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలి 102 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయం పాకిస్తాన్ ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఒత్తిడిలో కూడా తమ బౌలింగ్ ప్రణాళికలను పక్కాగా అమలు చేసే వారి సామర్థ్యాన్ని ఇది తెలియజేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ అద్భుతంగా రాణించాడు. 3.3 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి అసాధారణ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. తారిక్ వేసిన స్పెల్ నమీబియా బ్యాటింగ్ లైనప్ను పూర్తిగా కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. నిలకడగా వికెట్లు తీస్తూ బెర్నార్డ్ స్కోల్జ్, విల్లెం మైబర్గ్ వంటి కీలక ఆటగాళ్లను పెవిలియన్కు పంపి నమీబియా ఇన్నింగ్స్కు తెరదించాడు. ఈ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన, నిరంతరాయంగా ఒత్తిడి పెంచడం, ఇవన్నీ పాకిస్తాన్ ఘన విజయానికి పునాదులయ్యాయి. కేవలం హెడ్లైన్స్లో కనిపించే ప్రదర్శనలే కాదు,
కొన్ని కీలకమైన భాగస్వామ్యాలు, పక్కా వ్యూహాలు పాకిస్తాన్కు ఘన విజయాన్ని అందించాయి. పాకిస్తాన్ సీనియర్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ అదిరిపోయే ప్రదర్శనతో మళ్లీ ఫామ్లోకి వచ్చానని నిరూపించుకున్నాడు. సాహిబ్జాదా ఫర్హాన్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి కేవలం 22 బంతుల్లో నాటౌట్గా 36 పరుగులు బాదిన షాదాబ్ ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగిపోయాడు. నమీబియా చేజింగ్లో ఏకంగా 3 కీలక వికెట్లు తీశాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ షాదాబ్ చూపిన ఈ సత్తా పాకిస్తాన్కు మ్యాచ్లో మంచి పట్టు ఇచ్చింది. ముఖ్యంగా నమీబియా కీలక భాగస్వామ్యాలను విడగొట్టడంలో, పరుగుల వేగాన్ని కట్టడి చేయడంలో షాదాబ్ పాత్ర చాలా కీలకం. అసలు పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే, అంటే పవర్ప్లేలోనే సైమ్ అయూబ్ అవుట్ అయిపోయినప్పటికీ టీం మాత్రం త్వరగానే కోలుకొని బలమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. దీంతో వాళ్ల బ్యాటింగ్ వ్యూహాత్మక పట్టుదల ఏంటో స్పష్టంగా కనిపించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కుప్పకూలిపోకుండా కాపాడుకుంది. నమీబియా పరుగులు కట్టడి చేయాలని చాలా గట్టిగా ప్రయత్నించింది. వాళ్ల కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ లాంటి బౌలర్లు ఖచ్చితమైన లైన్తో బౌలింగ్ చేసినా, లౌరెన్స్ స్టీన్కాంప్ లాంటి ప్లేయర్స్ అదిరిపోయే ఫీల్డింగ్ చేసినా, పాకిస్తాన్ బ్యాట్స్మెన్ మాత్రం ఆ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నిరంతరం దూకుడుగానే ఆడింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్లలోనైతే మరింత రెచ్చిపోయింది. నమీబియా అంతగా అనుభవం లేని బౌలింగ్ బలహీనతలను చక్కగా ఉపయోగించుకుని తమ స్కోరును భారీగా పెంచుకుంది. పాకిస్తాన్ బౌలింగ్కు తోడుగా పక్కా ఫీల్డ్ ప్లేస్మెంట్లు, కళ్లు చెదిరే క్యాచ్లు నమీబియాపై మొదటినుంచి చివరిదాకా ఒత్తిడి పెంచేశాయి. వ్యక్తిగత ప్రదర్శనలతో పాటు పక్కా టీం స్ట్రాటజీ, దాన్ని అమలు చేసిన తీరు, ఇవన్నీ కలిపి పాకిస్తాన్కు ఇంత ఘన విజయాన్ని అందించాయి. నమీబియాపై 102 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ గెలిచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 జట్ల జాబితాను పూర్తి చేసింది. ఈ అద్భుతమైన విజయంతో పాకిస్తాన్ సూపర్ 8లో గ్రూప్ 2లో తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది. బలమైన ప్రత్యర్థులతో ఆసక్తికరమైన మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఇప్పుడు గ్రూప్ 2లో పాకిస్తాన్తో పాటు క్రికెట్లో బలమైన జట్లైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ సహా ఆతిథ్య శ్రీలంక జట్లు ఉన్నాయి. టోర్నీ కీలకమైన నాకౌట్ దశకు చేరుకుంటున్నందున ఈ గ్రూపులో హోరాహోరీ మ్యాచ్లు ఖాయం అని చెప్పొచ్చు. సూపర్ 8లో పాకిస్తాన్ తన ప్రస్థానాన్ని ఫిబ్రవరి 21న కొలంబోలో న్యూజిలాండ్తో జరిగే ఒక కఠినమైన మ్యాచ్తో మొదలుపెడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 24లో ఇంగ్లండ్తో మరో కీలక మ్యాచ్ ఉంటుంది. వారి చివరి గ్రూప్ దశ మ్యాచ్ శ్రీలంకతో కొలంబోలోనే జరుగుతుంది. సూపర్ 8 ఫార్మాట్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు తమ గ్రూప్లోని మిగిలిన జట్లతో ఒక్కసారి మాత్రమే ఆడుతుంది. మొదటి గ్రూప్ దశ పాయింట్లు ఇక్కడ పరిగణించబడవు. కాబట్టి ఈ కీలకమైన కొత్త దశలో జట్ల ప్రదర్శనే ప్రధానం. నమీబియాపై చావో రేవో మ్యాచ్లో గెలవడం పాకిస్తాన్ జట్టులో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అంతేకాదు, వ్యూహాత్మకంగా కూడా ఒక స్పష్టత లభించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాకిస్తాన్ టాప్ జట్లలో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడమే కాకుండా టీ20 ప్రపంచకప్ 2026లో సెమీ ఫైనల్స్కు దూసుకుపోయేందుకు కూడా బలమైన పునాది వేసుకుంది. సెమీస్కు వెళ్లే కఠినమైన మార్గం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.